40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు అవే. ఈ మధ్యకాలంలో క్రయ విక్రయాలు ఎన్నో జరిగాయి. సడన్గా అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు బాంబు లాంటి వార్త పేల్చారు. అంతేకాదు, సుమారుగా 536 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో భూ యజమానులు లబోదిబోమంటూ న్యాయం కోసం రోడ్డెక్కారు. కరీంనగర్ శివారులో రేకుర్తిలోనిది ఈ సంఘటన. కరీంనగర్ శివారులో రేకుర్తి కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేశారు. సిటీలో కలవడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్రమంగా లేఅవుట్లు వెలిశాయి. అయితే ఇక్కడ చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు. 40 ఏళ్లుగా అనేక చేతులు మారాయి. 3 నెలల నుంచి సుమారుగా 536 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇవన్నీ ప్రభుత్వానికి అనుబంధ భూములుగా చెబుతున్నారు. ఇక్కడ చాలా మంది ఇళ్లను నిర్మించుకున్నారు. అవసరాల కోసం ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు సడన్ గా రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. రేకుర్తిలో 3,000కు పైగా ఇళ్లు ఉన్నాయి. మరో 2,000 వరకు ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు. ప్లాట్లు అమ్మేసి మా పాప పెళ్లి చేయాలి, పెళ్లికి వచ్చింది. ఇప్పుడు చదువులకు ఇబ్బంది అవుతుంది. వేరే ఆస్తులు ఏం లేవు, ఇవే ఉన్నాయి. మేము కొనుక్కున్నాం, మాకు తెలియక వాడేవాడు అమ్మారు, కొనుక్కున్నాము. కొనుక్కున్నప్పుడు మరి మాకు ఇప్పుడు అమ్మట్లేదు అవ్వట్లేదు అంటే మేము ఎట్లా రిజిస్ట్రేషన్ ఎలా ఆపితే ఎలా? మాకు గవర్నమెంట్ ఈ సమస్య మీద మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాము. మొన్న మున్సిపల్ వాటర్ ఎట్లేసిండ్రు, మిషన్ భగీరథ పైపులు అసైన్ ల్యాండ్ అయినా అసైన్ ల్యాండ్లో మిషన్ భగీరథ పైపులు ఎట్లేస్తారు, డ్రైనేజ్ ఎట్లా ఇస్తుండ్రు, సీసీ రోడ్లు ఎట్లా పర్మిషన్ ఇస్తుండ్రు. ఇప్పుడు ఈ రోజు వచ్చి 22 ఏళ్ళు అవుతుంది మేము ఫ్లాట్లు కొనుక్కొని. అప్పటి నుండి లేని ఈ రోజు నిషేధిత ప్రాంతం ఎట్లయితుంది? ఇది నిషేధిత ప్రాంతంలో గనక మాది గనక ప్రకటించినట్టుంటే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఇక ఆత్మహత్యలే శరణ్యం. ఎందుకంటే మేము ఉండి లేక కష్టపడి కట్టుకున్నాం ఇళ్ళను. మాకే గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కూలీనాలు వేసుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లు ఇవి. అప్పుడే చెప్తే మేము కొనుక్కోకపోదుం కదా, కట్టుకోకపోదుం కదా. 90% ఉన్న వాళ్ళు అంత మధ్యతరగతి ప్రజలే. ఎవరో ఏదో ఎంప్లాయీస్ పెద్ద బాగా బలిసిన వాళ్ళు ఏం లేరు ఇక్కడ. అంత రోజు కూలి వేసుకునే వాళ్ళమే ఇల్లు కట్టుకున్నాం మేము ఇక్కడ. ఒకసారి అన్నీ చూడండి. ఇవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే రేకుర్తిలా 1 నుండి 230 సర్వే నెంబర్లు, మొత్తం దాదాపు 600-700 ఎకరాలు ఉన్నాయి. ఇంతకుముందు 30-40 సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్లు ఆపేయడం లేనిది ఇప్పుడు కొత్తగా 3 నెలల నుండి ఇప్పుడు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ప్లస్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుని ఆఫీసులో కూర్చుని జీవోలు ఇచ్చుడు కాదు, ఒకసారి సైట్ మీదకి వస్తే వెళ్తుంది. ఇవన్నీ ఇల్లు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మీకు 80 ఇప్పుడు 100%లో 70% ఇల్లు ఉన్నాయి సార్. 70% ఇళ్ళని ఇప్పుడు వాళ్ళు మొత్తం నిషేధ జాబితా అంటే ఇల్లు ఇప్పుడు నిషేధ జాబితా. ఇప్పుడు ఇల్లు 22, ఇప్పుడు ఇల్లు వక్తు బోర్డా లేకపోతే దేవాదాయ కింద వస్తుందా, దేని కింద వస్తుంది? ఇప్పుడు మేము అందరం ఏందో లక్ష పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని కూడా మళ్ళీ 5-6 సార్లు అమ్ముకున్నాము. ఒక ప్లాట్ అమ్ముకున్నాము. ఇండ్లు అయిన రకాలైనవి. వాళ్ళు ఎంఆర్ఓ, ఆర్డీఓ ఆఫీసులో కూర్చుండు కాదు, కలెక్టర్ కూడా ఆఫీసులో కూర్చుండి ఏదో జీవోలు ఇచ్చుడు కాదు. ఇక సైట్ మీదకి వచ్చేసి సైట్ మీద చూసేసి అక్కడ పరిస్థితి చూసి వాళ్ళు ఏంటంటే జీవోలు రిలీజ్ చేయాలి. ఇది ఇట్లా సాల్వ్ కాకపోతే సార్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. కలెక్టర్ ఆఫీసులో ముట్టడిస్తాం. గతంలో ఇలాంటి సమస్య వస్తే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో క్రయ విక్రయాలు జరిగాయి. తాజాగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు చేయకూడదని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ఒక్క రేకుర్తే కాదు, కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన అలుగునూరు ఇంటి నెంబర్తో ఉన్న వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఇంటి నెంబర్ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలకు పిల్లల చదువులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. నేను గత 25 సంవత్సరాల కింద నేను ఇక్కడ 124 సర్వే నంబర్లో ఒక ప్లాట్ తీసుకున్నాను. అప్పుడు ఎలాంటి అవి లేవు. డైరెక్ట్గా మన దామారెడ్డి మంత్రి గారి ఇంట్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండే, డైరెక్ట్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అలాంటప్పుడు మాకేమీ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు 25 సంవత్సరాల కింద లేనటువంటి ప్రాబ్లమ్స్ ఈ 5-6 నెలల కింద ఉన్నదని ఎందుకు? ఇదంతా చేసేదంతా ఈ అధికారులు అక్కడ ఇక్కడ తిప్పలు పడి కష్టపడి మితికి తెచ్చుకొని అవి వేసుకొని కొనుక్కొని కష్టపడి కొందరు బిడ్డల పెళ్లి కొనుక్కొని పెట్టుకున్నారు. ఇప్పుడు పెళ్లి లేని మా దగ్గర శాతం హిల్స్ కానీ శ్రీనివాస్ అన్న అని ఇలా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు మార్చిలో. ఇప్పుడు ఆయన అమ్మకానికి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల పెళ్లి అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ యాక్ట్ ఏదైనా మంచిదే. మేము దీని విషయంలో ఇంతకుముందున్న మా దగ్గర ఎంఆర్ఓ చేసిన మొటేషన్లు చేసిండు. ఈ భూములన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఆర్డీఓ అయినాయి. మేము పోయి కలెక్టర్ గారిని అడిగితే ఇవి 22 ఏళ్ళ పెట్టడం జరిగిందని అంటే దీనివల్ల అయింది. పలానా షేక్సాలే ఇటు రిలేటెడ్ టు షేక్సాలే భూములు ఇవన్నీ కేసులో ఉన్నాయని చెప్పేసి అన్నీ ఇక్కడ షేక్సాలే రిలేటెడ్ షేక్సాలే ఫ్యామిలీ. ఈ రేకుర్తి మొత్తం షేక్సాలదే. షేక్సాల దగ్గరనే మేము కొన్నాం. మరి ఆయన భూములు ఇప్పుడు ఆయన వారసుడు ఉన్నాడు. మరి ఆయనకి ఏమైనా నోటీస్ పంపిర్రా?
మాకు ఎలాంటి నోటీసులు లేకుండా ఇవి రిజిస్టర్ క్యాన్సిల్ చేసారు. అమ్మినైనా నిలిచిపెట్టి ఇక్కడ కట్టుకొని 40 ఏళ్ళు ఉన్న వాళ్ళను గోజ పెడుతుర్రు, బాధ పెడుతుర్రు, పరిచయం చేస్తారు. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఏం చేసింది, ఇవి మొత్తం అవకతవకలే ఉన్నాయి, ఇలా ఇవి మొత్తం సీలింగ్ ల్యాండ్సే, వీటిని మొత్తం నిషేధిత జాబితాలు పెట్టారు. నిషేధిత జాబితా అంటే ఇప్పుడు శేఖరణ చెప్పినట్టు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అంటే వక్త్ ప్రాపర్టీ, దేవాదాయ భూములు లాగానే ఈ ఊరు మొత్తం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని టచ్ కూడా చేయరాదు. ఎందుకు పెట్టిరు అంటే ఏం చెప్పరు, ఏదంటే 620 అలాగే చెప్తుంటారు. తర్వాత ఈ వేలాది ఇండ్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇప్పుడు మొత్తానికి టచ్ కూడా చేయకుండా చేశారు. 40 ఏళ్లుగా లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకాలం జరిగిన క్రయ విక్రయాల మీద అధికారులే రిజిస్ట్రేషన్లు చేసి సడన్గా ఇప్పుడు అవి ప్రభుత్వ భూములు అనడం ఏంటి? ఎంతో మంది జీవితాల మీద ఆధారపడిన ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.